ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షణ ఉద్యోగులందరూ కూడా మరి ఇవాళ రోడ్డు మీదకి వచ్చారంటే వీళ్ళ యొక్క బాధల్ని అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. నిజంగా వాళ్ళకి ఇచ్చే 20,000 రూపాయలు 25,000 రూపాయలు దేనికి వస్తే ఒకసారి ఆలోచించాలి. అలా డబ్బులు తీసుకెళ్ళి మీరు పిల్లలకి ట్యాబులు అలాగే పథకాలు ఉపయోగిస్తున్నారు. ఇది దుర్మార్గం. మీ డబ్బులు మీరు ఇవ్వండి పేదలకి. వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళిపోవటం, తాపీ మేస్తులు సస్ కట్టుకున్న డబ్బులు తీసుకెళ్ళిపోవటం, ఎక్కడ చూసినా సరే అన్యాయం చేయడం నోరు కొడుతున్న పేదవాళ్ళకి కానీ ఎక్కడ చూసినా కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు నాయకులు అయితే మాత్రం మన గురించి ఆలోచించరు ఎవరైనా సరే, అది ఏ పార్టీ అయినా సరే. అదే మనలోంచి వచ్చిన నాయకులు, ఒక కానిస్టేబుల్ కొడుకు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే మాలాగా కొన్ని రోజులు కూలి పని చేసిన వాళ్ళకు కష్టాలు తెలుస్తాయి. ఎందుకంటే ఇంత మీరు న్యాయమైన కోరికలు లెక్క ప్రకారంగా, గవర్నమెంట్ లెక్క ప్రకారంగా మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వడానికి మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. ఇది దుర్మార్గం. మీకు లక్షల కోట్లు వచ్చినా కూడా మీకు సాలవు. 2 ఎకరాల పొలంతో రాజకీయాల్లోకి వస్తారు, 1000 కోట్లు సంపాదించుకున్నారు. పేద ప్రజలు కష్టపడి చదువుకున్నారు, ఎన్ని కష్టాలు పడి చదువుకున్నారు, బీఈడీలు చదువుకుని ఎంఎస్సీలు చేసి ఇవాళ రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి ఏంటి? కూర్చోబెట్టి వీళ్ళు మన బెడ్లు వీళ్ళందరూ ఓటు వేస్తే వాళ్ళు మనకు అధికారం వచ్చింది. వాళ్ళు అడుగుతారు మన కూర్చోబెట్టి ఏంటి మీరు అడిగిన కోరికలు ఏంటని అడిగి వాళ్ళ కోరికలు తీర్చాల్సింది పోయి వాళ్ళని ఏం పట్టించుకోకుండా కనీసం అడగకుండా ఇవాళ ఇబ్బంది పెడుతుందంటే ఈ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే మరి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నాయి కనుక అలాగే మళ్ళా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా 25వ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో మీ లెటర్ తీసుకుని రేపు మా యొక్క నాయకుడు గలవెత్తేటట్టు మాట్లాడతాం. మీకు అన్ని విధాల జనసేన తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. మీరు పోరాటం ఆపొద్దు. ఎందుకంటే ఎలక్షన్ టైము చేసేవాడు ఉండి ఈ విజయం సాధించాలని జనసేన పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.